వాటర్ ఏ రకంగా అయితే మనం సాధించుకున్నామో అదే రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా సాధించుకోవాలి. ఒక టీఎంసీ కూడా తగ్గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకి అన్యాయం చేసినట్టే అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వార్నింగ్ అనుకోవచ్చా ఇది, లేకపోతే ప్రభుత్వం ముందు ఉంచుతున్న అంశమా? ఏదైనా అనుకోవచ్చు సార్, అది వార్నింగ్ అయినా అనుకోవచ్చు, ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి అంశమైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ రైతులకి మనం అన్యాయం చేయకూడదు. రైతులకి ఎందుకంటే 2 పంటలు 3 పంటలు వేసిన రైతులు కూడా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి నీటి సౌలభ్యత అనేది ఉండాలి. ఖచ్చితంగా వాటర్కి ఎటువంటి ఇబ్బందికరంగా లేని పరిస్థితులు. ఎందుకంటే మనం చూసామండి ఆల్మట్టి డాము, కర్ణాటకలో ఆల్మట్టి డామ్ అనేది ఆ డాము మరీ హైట్ పెంచి కడతా ఉన్నారు. ఆల్మట్టి డామ్ హైట్ పెంచితే మనకు రావాల్సినటువంటి కృష్ణా నది జలాలు కానీ గోదావరి నదికి రావాల్సిన జలాలు కానీ ఈ 16 నెలల్లో పెంచుతున్నారా హైట్? ఏం సార్ ఈ 16 నెలల్లో హైట్ పెంచుతున్నారా? 16 అంటే ఆల్మట్టి డామ్ అనేది ఎప్పుడు నాకు ఐడియా ఉన్నంత వరకు చెప్తా ఉన్నాను. మాక్సిమం అది దశాబ్దన్నర కాలం నుంచి ఆల్మట్టి డామ్ అనేది కడతా ఉన్నారు. మాక్సిమం ఒక 10-15 సంవత్సరాల నుంచి అంతకుముందు ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో హైట్ అనేది పెంచారు. మన దురదృష్టం ఏంటంటే పోలవరం హైట్ తగ్గించాము. పోలవరం ప్రాజెక్ట్ హైట్ ఏమో మనం తగ్గించాము. 45 ఉన్నది 41, 42 చేసాము. అలా ఆల్మట్టి డామ్ అనేది అప్పుడు అనుకున్న అంచనాకి ఇప్పుడు ఆల్మట్టి డామ్ హైట్ అనేది పెంచుకుని వెళ్ళారు. సో ఇది మనకి జరుగుతున్నటువంటి వ్యత్యాసం. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మనకు రావాల్సినట్టు వాటి ఇప్పుడు తెలంగాణకి మనకి నీటి పంపకాలు ఉన్నాయి సార్. అటు తెలంగాణ ప్రభుత్వం తగ్గే పరిస్థితుల్లో లేరు, మనం కూడా తగ్గే పరిస్థితుల్లో ఉన్నాం. సో అందుకని తెలంగాణకి మనకి కర్ణాటకకి రావాల్సినటువంటి ఈ వాటర్ పంపకాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ఖచ్చితంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ ఎన్ని టీఎంసీలు రావాలి అన్ని టీఎంసీలు మనం చేజెక్కించుకోవాలన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లేఖాస్త్రం సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. సో దీన్ని దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా రాయలేదు కదా, రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర రైతుల కోసం మన రాష్ట్రానికి కావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని అనుకుంటున్నాం. నేను స్పోర్టివ్ గా తీసుకోవాలని మీకు అంత మంచి సంకల్పం ఉన్నప్పుడు ఇదేంటి హెచ్చరిక లేకపోతే సూచన? ఈ రకంగా చేస్తే బాగుండని అంటే మీరు ఏమన్నారు? ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే ఎలాగైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారైనా అర్థం కాదు మరి అది సూచన మంచితనంగా అనుకోవడానికి లేదు కదా. రెండు వైపులా ఇచ్చారన్నట్టుగా తీసుకోవచ్చు, తప్పే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు బతిమాలితే తప్పు, కానీ ఒక ప్రభుత్వానికి సలహా ఇవ్వడం తప్పు కాదు, ఒక ప్రభుత్వాన్ని హెచ్చరించడం తప్పు కాదు. ప్రతిపక్ష నేతగా గతంలో మేము ఏ రకంగా అయితే మరి సాధించుకున్నామో మనకు రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలతో ఇడిపోయినట్టు తెలంగాణ నుంచి మనం చాలా నేర్చుకున్నాం. ఆ రోజున 2 రాష్ట్రాలుగా ఎందుకు ఇడిపోయాం? నీళ్లు నిధులు నియామకాలు కదా. సో దాని ద్వారా చాలా నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. రాబోయే తరానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉండకూడదని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారని మనం అర్థం చేసుకోవాలి. వంశీ, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖాస్త్రం మీరు ఎలాగన్నా అర్థం చేసుకుంటారు? అది హెచ్చరిక అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో మీ ఇష్టం. అది ఫైనల్ గా సార్ అందరికీ ముందుగా అందరికీ కూడా